ధర్మంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కాళ్లను నమస్కరించకూడదని ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆశీస్సులు లభించడం అటుంచి పాపం చుట్టుకుంటుందని అంటారు. ఏ వ్యక్తి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడో, వారిని అగౌరవపరుస్తాడో అలాంటి వారి పాదాలను తాకడం వల్ల ఎటువంటి పుణ్యం లభించదు. తల్లిదండ్రులకు సేవ చేయని వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతడిని గౌరవించకూడదు. మద్యం సేవించి మత్తులో ఉన్న వ్యక్తి కాళ్లకు నమస్కరించడం మంచిది కాదు. అటువంటి వారు స్పృహలో ఉండరు కాబట్టి వారి ఆశీస్సులు నిష్ఫలమవుతాయి. మద్యం సేవించే అలవాటున్న వారికి దూరంగా ఉండడమే మంచిది. అహంకారంతో ప్రవర్తించే గురువులు, పండితుల పాదాలను తాకకూడదు. నిజమైన గురువు వినయం, జ్ఞానం కలిగి ఉంటారు. అహంకారి అయిన గురువు నుంచి వచ్చే ఆశీస్సులు పాపంతో సమానం. అలాంటి వారి ఆశీస్సులు మనకు ఎటువంటి శుభాన్ని కలిగించవు. ధనం లేని వ్యక్తిని గౌరవించడం వల్ల పాపం చుట్టుకుంటుందని కొందరు నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ధనంతో సంబంధం లేకుండా నిజాయితీ, సత్ప్రవర్తన ఉన్న వారిని గౌరవించాలి. దొంగతనం, హింస, మోసం వంటి చెడు కార్యాలు చేసే వారి పాదాలను తాకకూడదు. ఇలాంటి వారి నుంచి ఆశీస్సులు కోరడం మనకు అరిష్టాన్ని తెస్తుంది.